చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రేమగల మా ప్రియ పరలోకమందు తండ్రి, మీరు ఎల్లప్పుడు మాతో కూడా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ధన్యకరమైన నామంలో ఆయనకు నిత్య నిబంధన రక్తాన్ని బట్టి మీరు మాకు ఇచ్చిన ఎడతగిన ధైర్యంగా స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ పాపాలు అడిగి జ్ఞాపం చేసుకోబడవు, మీ అతిక్రమణ విషయమే దయ కలిగి ఉంటానని మీరు మాతో చేసిన నిత్య నిబంధనను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, శత్రువు ముందు, మనస్సాక్షి ముందు, ఈ లోకం ముందు మాకు ఇచ్చిన ఎడతగిన ధైర్యానికి స్తోత్రములు. తిరిగి బలలో పాలు పొందేదానికి ముందుగా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ కృప చాలనంతగా ఉంచండి. నీ దాసుని మరుగు చేయండి, నీ వాక్యాన్ని మాకు బోధించండి. ఎక్కడ మేము ఏమై ఉన్నామో, ఈ దినాల్లో మీరు మాకేమై ఉన్నారో మీ సహవాసాలు మేము గుర్తించడానికి సహాయం చేయండి. ప్రభువా, నిజమే తండ్రి, గోధుమ గింజలాగా మీరు అలాగే ఉండక భూమిలో పడి చనిపోయి అనేక గోధుమలను ఉత్పత్తి చేశారు. ప్రభువా, ఆ గోధుమ గింజలు ప్రభువా పిండి అయ్యి ముద్దయ్యి రొట్టె అవుతుండగా ప్రభువా వాటిలో మా భాగాన్ని మేము చూడగలిగినట్లు సహాయం చేయండి. మా కనులు తెరవండి, మీకు మాత్రం మహిమ కలుగును గాక. చిన్న తలంపులు, అడిగి తిరిగి ఆలోచనలు, మానవ వివేకం నుంచి మమ్మల్ని కాపాడండి. సార్వత్రిక నీ ప్రజలందరితో మమ్మల్ని మేము ఐక్యపరుచుకుంటున్నాం. ప్రభువా, నీ యొక్క శిరస్వత్వం కిందకి తెచ్చుకుంటున్నాం. వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ధనికరమైన నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో ఈ పోర్షన్ మనం చాలాసార్లు చదివే ఉంటాం బహుశా. సో ప్రకటన గ్రంథం అనగానే ఈ మధ్యకాలంలో చాలాసార్లు మనం దీని గురించి మాట్లాడుతున్నాం. సామాన్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రోజులు చివరికి వచ్చాయి. సో అంతేకాదు, దేవుడి ప్రణాళిక కూడా చిట్ట చివరిలో ఎలా ఉంటుంది లేదా విశ్వాస విషయంలో. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈ యొక్క బుక్లో కొన్ని దర్శనాల రూపంగా కొన్ని ఆస్పెక్ట్ వైజ్గా 5వ అధ్యాయంలో ఆయన ఎలా ఉంటారంటే, మరి సింహంలాగా ఉంటాడు. యోధా గోత్రపు సింహంలాగా ఉంటాడు. వధించబడిన గొర్రెపిల్ల అదే సమయంలో 7 కన్నులు కలిగి ఉన్నాయి. 2 కళ్ళు కాదు, 7 కళ్ళు ఉన్నాయి. 7 కొమ్ములు, సో 7 నేత్రాలు అవి కూడా ఉంటాయి. వాస్తవానికి ప్రత్యేకంగా భిన్నంగా కనపడతాడు. చిట్ట చివరికి వచ్చేసరికి ఇదిగో నేను దావీదు వేరు చిగురుని ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తల్లో కానీ పత్రికల్లో కానీ భిన్నంగా కనపడతారు. సో ఎట్లా అంటే, సువార్తల్లో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చినట్టు, దేవుడి యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి వచ్చినట్టు కనపడతారు. సువార్తల్లో ఇక పత్రికల్లోకి వచ్చేసరికి ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నట్టు, సంఘంలో ప్రతి ఒక్కరిని ఎంపవర్ చేయడానికి వీలుగా ప్రతి ఒక్కరిలో జీవం ఇచ్చి ఆత్మగా నివసిస్తున్నట్టు మనం కనుక్కుంటాం. అపోస్తుల కార్యాలు అయితే డైరెక్ట్గా పరిశుద్ధాత్మ తన ప్రజల్ని ఎవరైతే బలపరిచి చేసిన కార్యాలను బట్టి మనం చూస్తుంటాం. కానీ ప్రకటన గ్రంథం వచ్చేసరికి అక్కడ చూడండి, 13వ వచనంలో అపోస్తులైనటువంటి యోహాను మనిషి కుమారుని ఒక ఆయన్ని చూశారు. చూడండి, ఆయన ఎక్కడ నుంచున్నాడంటే 7 సువర్ణ దీపస్తంభాల మధ్యలో నుంచున్నాడు. మనకు తెలుసు ఈ 7 సువర్ణ దీపస్తంభాలు దేనికి గుర్తుగా ఉన్నాయి అంటే 7 సంఘాలకు గుర్తుగా ఉన్నాయి. అవి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలడెల్ఫియా, లవోదికయ. ఈ 7 సంఘాలకి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ 7 సంఘాల మధ్యలో ఆయన ఉండాల్సిన అవసరం ఏంటి అంటే, వాటన్నిటి మీద ఆయనకి కన్సర్న్ ఉంది, పట్టింపు ఉంది. వాటిని గురించిన ప్రతి విషయాన్ని ఆయన కేర్ తీసుకుని జాగ్రత్త వహిస్తున్నాడు. అది దాని అర్థం. సో ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని యోహాను చూసినప్పుడు ఇంతకు ముందు కంటే కొంచెం భిన్నంగా కనబడుతున్నాడు. 3.5 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు తిరిగిన శిష్యుల్లో ఇతను కూడా ఒకడు. ఇంకొక మాట చెప్పాలంటే, యేసు ప్రేమించిన శిష్యుడు, చాలా సన్నిహితంగా తిరిగిన వ్యక్తి. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని ఇంతకు ముందులా కాదు, డిఫరెంట్గా చూస్తున్నాను. చాలా డిఫరెంట్గా. నేను ఆయన చూసినప్పుడు చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితే, నజరేయుడైన యేసుని చూసినప్పుడు ఎప్పుడు అలా చేయలేదు యోహాను. కానీ ఇప్పుడైతే అలా చూస్తున్నాడు. కారణం ఏంటో తెలిసే, ఆయన మనిషి కుమారుడిని గుర్తుపట్టాడు. వాస్తవానికి అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని గుర్తుపట్టాడు. కానీ అది ఒక్కటి తప్ప మిగతా అన్నీ కూడా డిఫరెంట్గా కనపడ్డాడు. గమనించండి. సో అన్ని విషయాల్లో ఆయన ఎట్లా ఉన్నాడంటే, దేవుడికి ప్రణాళిక నెరవేర్చిన ఒక వ్యక్తికి దేవుడిచ్చే బహుమానం లేదా దేవుడిచ్చే అర్హత, దేవుడిచ్చినటువంటి లేదంటే పెద్ద స్థానం, గొప్ప స్థానం, అది ప్రభువైన యేసుక్రీస్తు పొందాడు. చూడండి, అందుకే మొదటి అధ్యాయంలో ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. దాని అర్థం ఏంటి? దేవుడు ఆయనకి బయలుపరిచాడు. ఆయన ఎవరికి బయలుపరిచాడు? తర్వాత తన శిష్యులకి బయలుపరిచాడు. సో ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి అంత్య దినాల్లో జరగబోయే ప్రతి విషయాన్ని చూడగలిగేలాగా ప్రత్యక్షత పొందగలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తన శిష్యులకి పంపించాడు. ఆ విషయాలు జాగ్రత్త చూడాలి. ఎందుకు ఆ పోర్షన్ రాయబడింది తెలుసా? ఈ ఆస్పెక్ట్లోనే ఆయన ఎలా కనపడుతున్నారంటే, మనిషి కుమారుడిలా కనపడుతున్నాడు. ఆయన దేవుని కుమారుడు అంటే మానవులకు సంబంధించిన విషయాలన్నీ కూడా మినహాయించబడతాయి. కానీ యాక్చువల్గా అక్కడ ఏం చెప్పబడిందంటే, మనిషి కుమారుడిని నేను చూచితిని. చూడండి, యోహాను సువార్త ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడు కూడా దేవుని కుమారుడిగా చూపించేది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు యోహాను సువార్తలో,
నేను భూమి మీద సంగతులు చెప్పిన యెడల మీకు అర్థం కాకపోతే పైన ఉన్న సంగతులు చెప్తే మీరు ఎలా అర్థం చేసుకుంటారు? పైనుండి వచ్చి దేవుని కుమారుడు పైనుంచి వచ్చేవాడు, ఈ భూ సంబంధి కాదు. ఈ లోకంతో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఇలాంటి సంగతులు జాన్ గాస్పెల్లో మనకు కనబడతాయి. కానీ లూకా సువార్తలోకి వచ్చేసరికి ఎట్లా కనపడతాయి అంటే, నశించిన దాన్ని బతుక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు లూకా సువార్త 5-6 అధ్యాయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మానవత్వం యొక్క జినియాలజీ కనపడుతుంది. చూడండి, చివరిలో ఆయన యోసేపు కుమారుడు అన్నట్టు ఒక రకమైన డెఫినేషన్ కనపడుతుంది. అంటే ఏంటి? ఆయన మానవుడుగా నిర్ధారించబడుతున్నాడు. ఒక మాట చెప్పాలంటే ఎందుకు అంటే తెలిసే, మానవుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి దేవుని కుమారుడి యొక్క ఆస్పెక్ట్ పనికిరాదు. ఒక మాటలు చెప్పాలంటే మానవు యొక్క తత్వాలు లేదా మానవ యొక్క ప్రతి విషయాన్ని మరి డీల్ చేయడానికి, ఆ విషయాలు సరిచేయడానికి అక్కడ మనుషుడు ఒకడు కావాలి. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సన్ ఆఫ్ మ్యాన్. ఆ యొక్క ఫామ్లో ఆయన యొక్క మనిషి కుమారుడు యొక్క రూపంలో మనుషుల యొక్క ప్రతి సంగతి ఆయన ఎరగగలరు. అది మానవుల గురించి తెలుసుకోవడం కాదు, మెదడు ద్వారా ఆయన యొక్క సంగతులన్నీ ఎరగటం. ఒక మాటలో చెప్పాలంటే మనిషి కుమారుడు అనే తత్వంలో ఆయన మనకి ఎంతో సన్నిహితం. ఆ సంగతి మనం అర్థం చేసుకోవాలి. మనలో ఒకడు, ఒక మాటలో చెప్పాలంటే మానవులకు అందరికీ ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి. ఇంకో మాటలు చెప్పాలంటే 1 కొరింథీ 15 అధ్యాయ ప్రకారంలో రెండవ మనుష్యుడు అని రాసింది. కడపటి ఆదాము జీవమిచ్చు ఆత్మ ఆయను. కానీ రెండవ మనుషుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. గమనించారా? సో ఆయన ఒక సన్ ఆఫ్ మ్యాన్, ఆయన ఒక మనిషి కుమారుడు. ఈ విషయంలో ఆయనతో మనతో ఎంత సన్నిహితంగా ఉంటాడంటే, మనం ఎవరం కూడా మనకున్న రక్త సంబంధం అంత సన్నిహితంగా ఉన్నాం, ఆయన మనతో అంత సన్నిహితంగా ఉంటాడు. గమనించండి, బాప్తిస్మ యోహాను గురించి శాస్త్రులు పరిచయాలు ఏమన్నారంటే, ఇతను మాతో కూడా కలిసి మాట్లాడు, కనీసం తినడు తాగడు, కాబట్టి ఆయన ఏమన్నారంటే దయ్యం పట్టినోడు అని పిలిచారు. వాస్తవానికి ఎందుకంటే అడవిలో తిరుగుతాడు, అడవి తేనె తింటాడు, లేదంటే వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ గార్మెంట్స్ వేసుకుంటాడు, లేదంటే అసలు మనుషుల్ని కోపంతో మాట్లాడుతూ ఉంటాడు. సో దయ్యం పట్టినోడు అని చెప్పి తిరిగి అన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని ఏమన్నాడు? ఈయన మాతో కలిసి తినడు తాగడు, కానీ పాపులతో కలిసి తింటాడు తాగుతాడు. సో అందుకని ఈయన పాపుల స్నేహితుడు అని చెప్పారు. ఈయన తిండిపోతూ తాగుపోతూ అని చెప్పారు. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు మానవులకి ఎంత సన్నిహితంగా ఉన్నాడు. మానవుడికి ఉన్నటువంటి భౌతికమైన రోగాల గురించి ఆయన తెలుసు. మానవుడు తన యొక్క మెంటల్గా, తన యొక్క మానసికంగా బాధపడే ప్రతి రోగం గురించి కూడా ఆయన తెలుసు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఎంత బాగా ఎరగలడంటే, పీటర్ ప్రభువుని 3 సార్లు బొంకాడు. బొంకిన తర్వాత పేతురు ఒక్కసారి ప్రభు తన ముఖం చూసినప్పుడు పేతురు అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క ఆ చూపుని తట్టుకోలేకపోయాడు. గమనించండి, ఆయన వెలుపటికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడు. దాని అర్థం ఏంటో తెలిసే, నీ సంగతి అంతా నాకు తెలుసు, కానీ ఎందుకు అనవసరంగా నేను ముందే. దాని అర్థం ఏంటో తెలిసే, నేను నీ విషయాలన్నీ తెలుసుకున్నాను, నీ లోపల ఉన్న సంగతులన్నీ నాకు తెలుసు, నేను నీతో ఎంతో సన్నిహితం, బట్ నువ్వే నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావు. వాస్తవానికి చాలాసార్లు విశ్వాసంగా సంఘ జీవితంలో నిజానికి మనిషి కుమారుడు ఎక్కడ నిలబడ్డాడంటే చర్చ్ మధ్యలో నిలబడ్డాడు. చర్చిల మధ్యలో ఉన్న ప్రతి విషయాన్ని చక్కబెట్టడానికి నిలబడ్డాడు. ఈ సంఘ జీవనంలో అనేక సార్లు మనకు వచ్చే కష్టాలు మనం అసలు బయటికి చెప్పుకోలేము. ఎందుకో తెలిసే, చాలాసార్లు మిస్అండర్స్టాండింగ్ చేసుకోబడతా ఉంటాయి. ఎవరి ద్వారా? విశ్వాసుల ద్వారానే, లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారానే, లేదా బాధ్యత వహించిన వాళ్ళ సహోదరుల దగ్గర నుంచో. చాలాసార్లు ఇలాంటప్పుడు మనల్ని బాగా ఎరిగిన వ్యక్తి ఎవరు? వాస్తవానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎంతో ఇంటిమేట్. గమనించండి, ఆయన ఎంతో సన్నిహితం. బైబిల్ రాస్తుంటుంది, ఆయన వారిని ఎరిగి అని రాస్తుంది. ఆయన గురించి తెలుసుకొని అని రాదు. ఎరిగి అంటే ఈ హ్యాస్ ఎక్స్పీరియన్స్ అబౌట్ హిమ్. అతని గురించి ఆయనకి అనుభవం ఉంది. గమనించండి, ఈ అనుభవంలో మనతో పాటు మనల్ని ఆదరించడానికి కానీ, మనతో పాటు మన విషయాలు చక్కపెట్టడానికి కానీ ఒక సరైన మనిషి కుమారుడు మనకు లేకపోతే ఈ దినాల్లో ఎంతైనా కష్టం. గమనించండి, వాస్తవానికి చివరి దినాల్లో మనకెంతో తొందరలు ఉన్నాయి రోడ్డు మీద, బయట కరోనా గురించి కానీ, లేదా వేరే వేరే విషయాల గురించి కానీ. వీటన్నిటిలో మనకు అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటిలో మనం మనతో పాటు ఉన్న మనిషి కుమారుని చూడగలుగుతామా? ఒక్కసారి చూడగలగడం అనేది అవసరం. ఆయన మనతో కలిసి సంచరిస్తూ ఉంటాడు, మనతో కలిసి మూవ్ అవుతూ ఉంటాడు. చూడండి, కొండ మీద ప్రసంగం అయిన తర్వాత కిందకు వచ్చినప్పుడు కుష్టివ్యాధి కలిగిన వాడు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ప్రభువే ఉన్నాడు. నాకు ఇష్టమే చెప్పలే, ముట్టి అనే మాట చాలా కాంట్రాస్ట్లో రాయబడి ఉంటుంది. నిజానికి కుష్టివ్యాధి కలిగిన వాడిని ముట్టుకోవడం అనేది చాలా పెద్ద విషయం. ఆయన ముట్టి కనికరపడేను జీసస్ అని ఆయన ప్రభు అని ఆయన ఆ యొక్క మెర్సీతో, ఆ యొక్క కంపాషన్తో ఊగిపోయాడు అన్నట్టు అర్థం ఉంటుంది అక్కడ.
ఇశ్రాయేలు చెదరని గొర్రెలు వలె కాపర లేకుండా చూసి యేసు తన హృదయంలో కనికరపడిను అని రాసుంటుంది వాస్తవాన్ని. ఎలా ఎలా అంటే ఆయన దేవుని కుమారుడు అనే ఆస్పెక్ట్లో కంటే కూడా మనిషి కుమారుడు అనే ఆస్పెక్ట్లో ఆయన మనతో ఎంతో సన్నిహితంగా ఉన్నాడు. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే యోహాను ఆయన చూసినప్పుడు ఆయన ఎవరంటే మనుష్య కుమారుడు. సెకండ్ థింగ్ చూద్దాం, దయచేసి చూడండి. రెండో విషయం, తిరుగుగా ఏడుస్తూ ఉన్న దీపస్తంభమును ఆ దీపస్తంభం మధ్య మనిషి కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునికి బంగారు దట్టి కట్టుకొని. 13వ వచనం చూడండి. యోహాను ఇంతకుముందు 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగినప్పుడు ఇటువంటి వస్త్రం ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకున్నట్టు చూడలే, గమనించండి. కానీ ఇప్పుడైతే పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం డిఫరెంట్గా కనబడుతుంది. ఇది ఎవరు వేసుకుంటారు? జనరల్గా మనకు తెలుసు ఎవరు వేసుకుంటారు? యాజకులు వేసుకుంటారు, ప్రధాన యాజకులు వేసుకుంటారు. నిజం చెప్పాలంటే ఆ వస్త్రం కింద వరకు కనపడేలాగా ప్రభువు అలా ఆర్డర్ చేశారు. ఎవరిని? యాజకుల్ని. మీరు అలాంటి వస్త్రం వేసుకోవాలని. సో ఆ వస్త్రం చూసినప్పుడు ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ 7 చర్చెస్ మధ్యలో 7 సంఘాల మధ్యలో ఎట్లా ఉన్నారంటే యాజకత్వం చేస్తున్నారు. ఆయన ఇంతకుముందు మనిషి కుమారుడిగా మనతో సన్నిహితంగా ఉన్నారు, కానీ ఇప్పుడు యాజకత్వం చేస్తూ ఉన్నారు. మీరు గమనించండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో 3 వ్యక్తిత్వాలు ఎప్పుడు ప్రజలందరికీ ఒక రకంగా కనపడుతూ ఉంటాయి. 1 రాజులు కనబడుతూ ఉంటారు, 2 ప్రవక్తలు కనబడుతూ ఉంటారు, 3 యాజకులు కనబడుతూ ఉంటారు. ఈ ముగ్గురులో ప్రజలకు ఇష్టమైన వాళ్ళు ఎవరో తెలిసే? ప్రవక్తలు కాదు. వాళ్ళు వచ్చారంటే భయపడతారు, ఏం చెప్తారు ఆయన వాస్తవానికి. ఇంటికి వచ్చారంటే సమూయేలు అట్లా వెళ్ళాడు అంటే చాలు, వాస్తవానికి ఏం చెప్తాడో ఎలాంటి చెప్తాడు. కానీ యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సన్నిహితంగా ఉంటారు. ఎందుకో తెలిసే? ఈయన పక్షంగా వీళ్ళ పక్షంగా అర్పణలు అర్పించడానికి ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలిగే వ్యక్తి ఎవరంటే యాజకుడు. గమనించండి, దేవుడి దగ్గరికి అర్పణలు అర్పించడానికి వీళ్ళకున్న ప్రతి స్థితిని అర్థం చేసుకొని అది సమాధాన బల, అది అపరాధ పరిహారార్థ బల, లేదా పాప పరిహారార్థ బల, దహన బల, నైవేద్య బలి, ఏదైనా సరే అర్పించడానికి వెళ్ళకున్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలిగే వ్యక్తి యాజకుడు. గమనించు. అంతేకాదు యాజకుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి దేవుడి యొక్క తత్వాన్ని మోసుకొని వచ్చి ఎవరికి చెప్తారు? ఈ ప్రజలకి చెప్తారు. ఈ ప్రజలు పాప పరిహారం చేయడానికి ఒక బలి అర్పించారు, కానీ పాపం పరిహారం అయిందో లేదో ఎవరు చెప్పాలి? యాజకుడు చెప్పాలి, దేవుడు డైరెక్ట్గా చెప్పడం. గమనించండి, యాజకుడు ఎప్పుడైతే లోపల నుంచి బయటకు వచ్చి మన వైపు చూసి నవ్వాడో వెంటనే మనకేమైనట్టు? పాపక్షమాపణ కలిగినట్టు. సో ఈ రోజుకి కూడా దేవుడితో మనకి ఒక నేరుగా ఉన్న సంబంధం మనకు లేదంటే అది నిజమే. ఒక మాటలో మనకున్నటువంటి అసలైన సంబంధం ఏంటో తెలిసే? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారానే. ఆయన ద్వారా కాకుండా మనం దేవుణ్ణి చూడటం అనేది ఇంపాసిబుల్. ఇప్పటికే కాదు, నిత్యత్వం వరకు కూడా మనం ఆయన చూడలేం. ఎందుకో తెలుసా? ఎవరు సమీపంపురాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడిగా ఆయన ఒక్కడే ఉంటున్నాడు. కానీ మనం ఎవరినైనా చూస్తున్నాము అంటే అది ఎవరిని చూస్తున్నాం? మనం ప్రభు అయిన యేసుక్రీస్తు. నూతనమైన యెరూషలేములో కూడా ఆ సింహాసనం మీద గొర్రెపిల్ల దేవుడు కూర్చుంటారు, కానీ మనకు కనపడేది ఎవరో తెలుసా? గొర్రెపిల్ల తాను ప్రకాశిస్తున్న దీపంలాగా కనపడతా ఉంటారు. సో అందుకని మానవులకి దేవుడికి మధ్యవర్తి ఒక్కడే ఆయన, ప్రభు అయిన యేసుక్రీస్తును నరుడు. చూసారా? క్రీస్తు యేసును నరుడు. సో ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఆయన తన పరిచర్య మన విషయంలో కంప్లీట్గా చేయడానికి పూనుకున్నాడు. గమనించండి, ఇంతకుముందు యాజకులు కొంచెం దూరం వదిలేశారు, ఎందుకంటే వాళ్ళు కూడా చనిపోతున్నారు. కొత్త యాజకుడు రావాల్సి వచ్చింది. కానీ ఈరోజు ఒక యాజకుడు వచ్చాడు. ఈ యాజకుడు ఎవరో తెలుసా? ఎన్నటికీ చనిపోడు. ఎందుకంటే ఈ క్రమం ఎవరో? మెల్కిసెదెకు అనే క్రమం ఉంది. ఈ క్రమంలో దినములు ఆది అయిన అంతము లేనివాడు. ఆ యాజకత్వాన్ని బట్టి మనతో ఆయన చాలా సన్నిహితంగా ఉంటాడు. సో దీన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటో తెలుసా? మనకున్న ఏ అవసరత అక్కరైనా సరే మనం చెప్పగానే వినడానికి మనకు ఎవరు ఉన్నారు? మన ప్రధాన పౌలు అంటే ఎబ్రిల్ రాసిన పత్రికలో. సో ప్రియులారా, సహోదరులారా, ప్రభువు దగ్గర మనకి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ గమనించారా? ఆయన మనకు సరిపోయినాడు, ఆయన మన జీవితంలో అన్నిటికీ సరిపోయినాడు. అటువంటి గొప్ప ఆధిక్యతని ఈ దర్శనంలో మనం గమనించాల్సిన అవసరం ఉంది. చూడండి, మనం చాలాసార్లు ప్రభుత్వం మనం సన్నిహితంగా ఉండడం మాత్రమే కాదు, దేవుడి ప్రణాళిక ఏంటో మనకు తెలియదు. చాలాసార్లు దేవుడు ఏం చేయమంటున్నాడో మనకు తెలియదు. కానీ ఈరోజు దేవుడి ప్రణాళిక చెప్పడానికి కూడా మనకు ఎవరు ఉన్నారంటే ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఇంక చెప్పాలంటే ఈ ప్రధాన యాజకుడు ఆత్మరూపంలో కూడా ఉన్నారు. ఆయన మన పక్షంగా విజ్ఞాపనం చేస్తానే ఉన్నాడు. ఇంటర్సీడింగ్, ఎప్పుడు విజ్ఞాపనం చేస్తానే ఉన్నాడు. పీటర్తో అన్నాడు ప్రత్యేకంగా, పేతురు, నీ నమ్మిక తప్పిపోకూడదని నేను తండ్రిని వేడుకున్నాను. ఎందుకో తెలుసా? నువ్వే గొప్పవాడని కాదు, నువ్వు నీ హృదయం బలపడిన తర్వాత నీ సహోదరుని కూడా స్థిరపరచు. చూసారా? చాలాసార్లు మన జీవితంలో ఇలా ఉన్నాము అంటే మన ప్రార్థన శక్తి కాదు, అది ఎవరి ప్రార్థన శక్తి? అది మన ప్రధాన యాజకుడైనా ఆయన విజ్ఞాపన పరిచర్య. మనకే తెలియదు ఎలా ప్రార్థన చేయాలో.
ఇంకా నిజం చెప్పాలంటే ఏ పని చేయాలో అది ఎలా చేయాలో కూడా మనకు తెలియదు. కానీ మన ప్రధాన యాజకుడు అన్ని విషయాల్లో మనకి జాగ్రత్తగా చక్కగా ఎత్తి చూపుతాడు. సో అది ప్రధాన యాజకత్వం యొక్క పని. ఇక్కడ చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వేసుకున్న వస్త్రం పైన ఇంకొకటి ఉంది, బంగారు దట్టి ఆయన తన రొమ్మున కట్టుకున్నాడు అని రాస్తుంది. జనరల్గా దట్టి ఎక్కడ కట్టుకుంటామండి? వాస్తవానికి మనం బెల్ట్ అనేది నడుము దగ్గర లోయిన్స్ మీద కట్టుకుంటాం కదా. ఇక్కడ కట్టుకున్నాము అంటే దాని అర్థం ఏంటి? ఎవరన్నా మంచిగా పల్లెటూరులో బాగా క్లియర్గా ఉంటుంది, ఒక టవల్ తీసి గట్టిగా కుట్టారనుకోండి, దాని అర్థం ఏంటి? దే ఆర్ రెడీ టు డూ సంథింగ్ కదా, వాళ్ళు ఏదో చేయడానికి రెడీ, ఇక పొలంలో పని చేయడానికి. సో ఈ నడుము కట్టుకోవడం అనేది వాళ్ళు తమ సిద్ధం చేసుకున్నారని దాని అర్థం. కానీ యాక్చువల్గా ఇక్కడ కట్టాల్సినటువంటి ఈ దట్టి ఎక్కడ కట్టుకున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు తన పెంప్స్ మీద, తన చెస్ట్ మీద, తన బ్రెస్ట్ మీద కట్టుకున్నారు అనమాట. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ బ్రెస్ట్ అనేది లేదా పెంప్స్ అనేది ఇది ప్రేమను చూపించేది. ఎంతసేపు ప్రేమ చూసారా? యోబు అంటాడు ఆదాము గురించి, ఆదాము తన రొమ్మును దాచుకున్నట్టు పాపాన్ని నేను దాచుకోలేదు. ఎందుకని? ఆదాము ఎవరు చెప్తే పండు తిన్నాడు? సాతాను చెప్తే తినలే, అవ్వ చెప్తే తిన్నాడు వాస్తవానికి. సో ఇప్పుడు ఆదాము తన పాపాన్ని లేదా తనకున్న ప్రేమని ఎక్కడ దాచుకున్నాడు తెలుసా? తన అవ్వ మీద పడకుండా జాగ్రత్తగా, అంటే ఒక రకంగా అక్కడ దాచిపెట్టుకుని తన భార్యను ప్రేమించాడు. ఎందుకంటే అవ్వ అప్పటికే తెలివి మీరినందున నేను ఇష్టమైతే తిను అని చెప్పింది నేను. సో ఇప్పుడు అందుకని ఆదాము ఏం చేశాడు? ఇది తెలుసు మితి మీరడం ఆజ్ఞ మీరడం అని, కానీ ఎవరి కోసం తిన్నాడు తెలుసా? తన భార్య కోసం తిన్నాడు, ఒక మాటలో చెప్పాలంటే. అందుకే ఉద్దేశపూర్వకం చేసిన ఆదాము పాపం అని బైబిల్ ఎక్కువ రాస్తుంటారు, ఆదాము చేసిన పాపం అని రాస్తుంటారు. సో ఉద్దేశపూర్వకం చేసింది అవ్వ, మోసపోయింది, కానీ ఆదాము ఇంటెన్షనల్గా తీసుకుని తిన్నాడు. తన రొమ్మున దాచుకున్నాడంటే ఇక్కడ తన ప్రేమను పెట్టుకున్నాడు అని దాని అర్థం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ కట్టుకున్నాడంటే తన ప్రేమను చూపిస్తూ ఉన్నారు, కానీ అదే సమయంలో దాన్ని చూపించడానికి రెడీ అయిపోయాడు ఇంకెక్కువగా, అది దాని అర్థం. తను ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఒక మాటలు చెప్పాలంటే చర్చెస్ మధ్యలో తన వైఖరి ఎలా ఉండాలనుకుంటున్నాడంటే ప్రేమగా, మిక్కిలి ప్రేమగా ఆయన ఉండాలనుకుంటున్నాడు. నన్ను అడగనివ్వండి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం చదివితే ఇప్పటికీ భయపడతాం. ఎందుకంటే అక్కడ అననీయ సప్ఫీరాలు ఉంటారు. వాళ్ళు చిన్న తప్పు చేయగానే అపోస్తుల ముందు ఏమయ్యారు? కాసేపు తర్వాత కూర్చొని మాట్లాడడానికి రెడీ అయ్యారా? లేదు, వెంటనే చెప్పి. కానీ ఈ రోజు అలా జరగట్లేదే. ఎందుకని? అపోస్తుల ప్రభావం తగ్గిపోయిందని కాదు ఇక్కడ విషయం. సంగతి ఏంటంటే దేవుడు మన విషయంలో ప్రేమగా ఆయన వ్యవహరిస్తున్నాడు అనే సంగతి మర్చిపోకూడదు. ఆయన ఎంత ప్రేమగా అంటే ప్రతి విషయాన్ని ఆయన ఎట్లా అంటే తనకున్న అనంతమైన ప్రేమని జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, నేను ఈ మధ్యకాలంలో ఒకసారి మాట్లాడితే ఇట్లా మాట్లాడాను, మీరు పాపులా అయితే దేవుడు వెంటనే ఏమవ్వాలంటే న్యాయం తీర్చే జడ్జి అవ్వాలి ఒక మాటలో. కానీ దేవుడు ప్రేమ అయ్యాడు. ఎందుకని? నువ్వు పాపివి కాకపోతే ప్రేమను చూపించే అవకాశం అసలు నీకు దొరకదు. దేవుడు అనంతకాలం నుంచి నిత్యత వరకు ప్రేమే, కానీ ఆ ప్రేమను చూడగలిగే ఆస్పెక్ట్ ఎక్కడొచ్చింది? దేవదూతలు ఆ ప్రేమను చూడలేరు, కానీ ఎవరు చూస్తున్నారు తెలుసా ఆ ప్రేమని? పాపులైన మనుషులు చూస్తున్నారు. గమనించండి. ఎందుకంటే మిక్కిలి విపరీతమైన ఈ పాపులు మిక్కిలి ఉన్నతమైన ప్రేమతో సాటిస్ఫై అవుతున్నారు వాస్తవానికి చెప్పాలంటే. సో ఉన్నతమైన ఆ ప్రేమ పాపులైన మనలకి, గమనించండి, ఉన్నతమైన ఆ ప్రేమ సంఘంలో మిక్కిలి పాపం చేస్తాం. అసలు ఏమాత్రం కూడా గంభీరంగా ఉండకుండా, ఏమాత్రం బాధ్యత లేకుండా మన సొంత తలంపులతో అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు ఆయన మనల్ని ఒక్క నిమిషానికి తీర్పు తీరిస్తే ఎలాంటి ఉంటుంది పరిస్థితి? సంఘం అనే పదానికి అర్థం ఏంటి? సంఘం అనే పదానికి సామాన్యంగా క్రీస్తు యొక్క దేహం కదా. చూడు, మన దేహంలో ఎవరో వచ్చి పెన్నుతో గీతన ఊరుకోం కదా. వాస్తవానికి మన దేహంలో వచ్చి ఎవరైనా గబకం చెయ్యేసి ఇట్లా అన్నా కానీ ఊరుకోం. ఆయన దేహంలో ఆయనకి సంబంధం లేకుండా మన సొంత విషయాలు తీసుకెళ్ళి ఆయన దేహంలో పెట్టాలని చూస్తున్నాం అనుకోండి, కోపం రాదు ఎవరికైనా? మిక్కిలి కోపం వచ్చింది. మన ఇంట్లో మనకు తెలియకుండా ఎలుకలు తిరిగితేనే ఒప్పుకోం కదా. వాస్తవానికి మనకు తెలియకుండా బల్లి తిరిగితేనే ఒప్పుకోం. మన ఇంట్లో మనం కానోళ్ళు ఎవరన్నా ఒక్క అరనిమిషం ఎక్కువసేపు ఉంటే ఊరుకోం, వెంటనే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళండి అంటాం. కానీ నిజానికి మనం ఆయన ఇంటిలో మనం జీవిస్తున్నాం. ఎట్లాగో తెలుసు, చాలాసార్లు ఆయనకి తగినట్టుగా కాదు. అలా చేసేటప్పుడు మనలాంటి వాళ్ళు ఇంకా సర్వైవల్ అవుతున్నారు, నిలబడుతున్నారు అంటే నిజానికి అది ఏది యాక్టివేట్ అవుతుందంటే మన జీవితంలో ఆయన యొక్క ప్రేమ. గమనించారా? సో అంతేకాదు, ఆ గర్డెల్ అనేది, అక్కడ ఉన్నటువంటి దట్టి అనేది బంగారం అని రాయబడింది. బంగారం అంటే ఏమని చెప్పాం మనం? బంగారం అంటే దేవుడి యొక్క స్వభావం, పరిశుద్ధత అని చెప్పాం. గమనించారా? బంగారం అంటే దేవుడి యొక్క స్వభావం. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కేవలం సంఘంలో ప్రేమించడం మాత్రమే కాదు, ఆయనకు స్వభావాన్ని మనలో ఇంపార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఆయన స్వభావాన్ని మనలో ఇమిడ్చాలని చూస్తున్నాడు. ఎందుకంటే మనం ఎక్కడ ప్రవేశించాలి రేపొద్దున? నూతనమైన యెరూషలేములో. సంఘంలోకి వచ్చిన ప్రతిసారి మన అక్కర మాత్రమే తీర్చబడుతుంది అంటే అది పొరపాటే.
సంఘానికి వచ్చిన ప్రతిసారి కేవలం మనం చూడాలనుకున్నట్టే దేవుడు మనకు కనపడుతున్నాడు అంటే అది పొరపాటే. సంఘంలో చాలాసార్లు జరిగే విషయం ఏంటో తెలుసా, దేవుడి యొక్క స్వభావం మనలో ఇంపార్ట్ చేయడం, దేవుడి యొక్క స్వభావాన్ని మనలో ఇమిడ్చడం, ఒక భాగంగా చేయడం. తద్వారా మనం ఏమవుతామంటే దేవుడి యొక్క స్వభావంతో ఎదిగి 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 ఆయన చూసినప్పుడు ఆయన పోలినట్టు ఉంటాం. ఇది దేవుడు ఎంతో ప్రేమగా చేస్తున్నటువంటి విషయం. చాలాసార్లు సంఘానికి వచ్చాము, మన అక్కర్లు మాత్రమే చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయాం కదా. అందుకే దైవజనులు కానీ దేవుడి ప్రజలు కానీ ఎంతో వివేకంగా కొంత వాక్యాన్ని పంచుకుంటారు, గమనించారా? తద్వారా దేవుడి యొక్క ఉద్దేశం తెలియకుండానే ఎంతో కొంత మన గ్రహింపుకి అవతల ఉన్న విషయాన్ని కనపడతా ఉంటాయి, గమనించారు? తద్వారా మనం ఎంతో కొంత దేవుడి యొక్క స్వభావాన్ని లోపలికి తీసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఆయన వేసుకున్నటువంటి బంగారు దట్టి ఆయన ప్రేమని, ఆయన యొక్క స్వభావాన్ని మనలో ఇంపార్ట్ చేయడానికి, పరిశుద్ధతని మనలో ఇంపార్ట్ చేయడానికి ఆయన పూనుకున్నాడు ఆ దట్టితో. చాలాసార్లు పరిశుద్ధత అంటే ఏమనుకుంటాం మనం? పరిశుద్ధత అంటే పాపం లేకుండా ఉండడం. నిజమే కావచ్చు, కానీ పరిశుద్ధత అంటే పరిశుద్ధాత్మను వెంబడించడం. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు మనం. ఎందుకంటే ఈ భూమి మీద మానవులు తమ పాపాలను కడుక్కుంటే పవిత్రులు అవుతారే కానీ దేవుడి స్వభావంలో పాలుభాగస్తులు అవరు, గమనించండి. దేవుడి యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం మిమ్మల్ని కడిగి ఏదైనా తోటలో పాపం లేనప్పుడు న్యూట్రల్ కండిషన్ ఎలా ఉందో అలా ఉంచుతుంది. నేను గమనించండి, పాపం లేనప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు అట్లా ఉంచుద్ది. కానీ పరిశుద్ధత అనేది దేవుడి యొక్క తత్వం కొంత అంటుకుపోద్ది మనం, దేవుడి యొక్క తత్వంలో బాలిభాగస్థం అయిపోతాం. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపాలను కడగడం మాత్రమే కాదు, ఆయన మనలో జీవించడం, కడిగినంత మాత్రం పవిత్రత అనేది అది ఎలాంటిదంటే ప్యూరిఫికేషన్. ఒక మాటలో ప్యూర్గా ఉండడం అంటే ఒక మాటలో పవిత్రంగా ఉండడం. కానీ పరిశుద్ధత అనేది పరిశుద్ధత అని దేవుడి యొక్క స్వభావంలో పాలిభాగస్తులు అవ్వడం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. సో మన పాపాలు కడిగినంత మాత్రం సరిపోదు, క్రీస్తు యొక్క తత్వంలో మనకు ఎంత తెలుసు బాగా. చూడండి, నేను ఎప్పుడు ఉదాహరణ చెప్తే ఒక మాటలో, ఒక చోట మరి కొండల మీద వ్యవసాయం చేస్తున్నారు, కల్టివేషన్ చేస్తుంటే ఆ కొండల మీద వ్యవసాయం చేసినప్పుడు పైన ఉన్నటువంటి ఏరియాలో మరి ఒక విశ్వాసికి పొలం ఉంది, కింద ఏరియాలో డౌన్ ఏరియాలో ఒక అవిశ్వాసికి పొలం ఉంది. సో ఇప్పుడు అందుకని రాత్రిపూట వెళ్ళి ఏం చేశాడంటే, ఆ విశ్వాసి తన పొలానికి నీళ్ళు పెట్టుకుంటే ఈ అవిశ్వాసి వెళ్ళి కింద ఉంటుంది కదా గట్టు కొట్టేశాడు. గట్టు కొట్టేసినప్పుడు ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? కింద పొలంలోకి వెళ్తాయి. సో పొద్దున్నే వచ్చాడు, విశ్వాసి కోపంతో ఊగిపోయాడు. ఎందుకో తెలిసే, నా గొట్టు కట్టేస్తే మరి నా పొలం ఎట్లాగా వాస్తవాన్ని. కోపంతో వచ్చి ఏం చేయాలో తెలియక ముందు సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి అట్లా చేశారు? అప్పుడు వెంటనే సేవకుడు ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు, 2 మాటలు చెప్పారు. సో రెండో రోజు వచ్చాడు, మళ్ళీ గట్టి సరి చేశాడు, మళ్ళీ నీళ్ళు పెట్టాడు. మళ్ళీ సేమ్ రాత్రి మళ్ళీ అతను వచ్చాడు, మళ్ళీ గట్టి కట్టేశాడు, మళ్ళీ కొట్టేశాడు, మళ్ళీ నీళ్ళు వచ్చి ఆయన యొక్క పొలంలో పడి. ఇలా 3 రోజులు జరిగేసరికి ఏం చేయాలో తెలియసరికి సేవకుడి దగ్గర కోపంగా వచ్చి, నువ్వు నమ్ముకోమన్నా నేను నమ్ముకున్నా, దేవుడు నాలోకి వచ్చాడు, నిజమే. కానీ అప్పుడు సేవకుడు ప్రార్థన చేసుకొని చెప్పలా. ఏం చెప్పి తెలుసా? నీకేమనిపిస్తుంది అది చేయి అన్న, ఒక్క మాట. నేను చెప్పినట్టు చేయి, ఈ సలహాలు చేయండి, సలహాలు ఇవ్వాల, మీకేమనిపిస్తుంది అది చేయి అన్నాడు. ఇతనికి ఏం అర్థం కాల. ఆ రోజు రాత్రి వెళ్ళాడు, ముందు కింద పొలానికి నీళ్ళు పెట్టాడు. ఎక్కడ పెట్టి? ముందు కింద పొలానికి నీళ్ళు పెట్టి ఆ తర్వాత తన పొలానికి నీళ్ళు పెట్టుకున్నాడు. నిజానికి ఇటువంటి అసమానమైనటువంటి ఆ విషయం ఒక మానవుడికి తోచదు. నిజం చెప్పాలంటే అతను ఎన్నడూ ప్రతీకార వాంఛతోనే ఉంటాడు, అతను ఎన్నడూ కూడా న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ న్యాయాన్ని మించిన ప్రేమ అనే దేవుడి యొక్క స్వభావం మనలో ఇంపార్టెంట్ సంగతి అని ఒక క్రైస్తవుడు మాత్రమే గుర్తిస్తాడు. అది చాలా కష్టం. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించడం చాలా కష్టం. నిజానికి చెంప చూపించమని కాదు, ప్రభువుని వేసుకొని కొట్టారు, కానీ చెంప చూపించడం బైబిల్లో ఉండదు. విషయం ఏంటో తెలుసా? లోపల స్వభావంలో దేవుడి మీద పూర్తిగా డిపెండ్ అవ్వడం అని దాని అర్థం, గమనించారా? సో ఈరోజు కావాలని చెప్పి కాళ్ళు కడుగుతామని చెప్పి బైబిల్లో కాళ్ళు కడగమని ఉంది కాబట్టి ఎవరో ఒకళ్ళు కాళ్ళు కడిగినంత మాత్రం దేవుడి ముందు పవిత్రులేం కాదు. ఒక చెంప కొట్టించుకొని మళ్ళీ రెండో చెంప కూడా కొట్టించుకున్నంత మాత్రం పెద్ద పవిత్రులేం కాదు. నిజానికి మన లోపల ఉన్నటువంటి స్వభావంలో దేవుడికి స్వభావం మిక్స్ అయినప్పుడు మనం ఎంత మౌనంగా ఉన్నా అది దేవుడికి లోపడినట్టే. మనం ఆ విషయాన్ని గమనించాలి. సో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో ప్రేమగా సంఘంలో ఆ బంగారు దట్టి అనే ఆ విషయం గుండా తన స్వభావాన్ని, తన పరిశుద్ధతని మనలో ఇంపార్ట్ చేయాలని చూస్తున్నాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి ఎటువంటి ప్రత్యేకంగా ఉండక దానికి లోబడేటట్టు, ప్రభు అవును నేను ఇక్కడ ఉన్నాను ప్రభు, నీ పరిశుద్ధతను నింపబడడానికి, నీ స్వభావంలో నేను పాలిభాగస్తుని అవ్వడానికి. పేతురు అంటాడు, అమూల్యమైన ఆ వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు మీకు? దురాశ నుంచి తప్పించుకోవడం వల్ల ఈ లోకం అంతా తనలో తాను ఎదగడానికి దురాశ చొప్పున పరిగెడుతుంది. కానీ దేవుడు మీకు ఇచ్చాడు, ఎందుకో తెలుసా? దైవ స్వభావం అందు
పాలిభాగస్తులు అవడానికి. మీరు అంచెల వెంబడి అంచెల ఈ వాగ్దానం పొందుకోవడానికి మీ విశ్వాసాన్ని పొదును పెడుతున్నప్పుడు మీరు అనుకున్నది పొందడం మాత్రమే కాదు, దైవ స్వభావంలో పాలిభాగస్తులు అయిపోతున్నారు. ఆయనలాగా ఆలోచించడం, ఆయనలాగా చేయాలనుకోవడం, ఆయనలాగా కన్నీళ్ళు విడవడం, ఆయనలాగా ఫీల్ అవడం. ఒక మాటలో ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు అంటాడు చాలా పెద్ద మాట, మనమైతే యేసు మనసు కలిగిన వాళ్ళం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం చివరి వచనంలో కూడా మనమైతే యేసు మనసు కలిగిన వాళ్ళం. గమనించండి, యేసు యొక్క ఆత్మను కలిగి ఉన్నాం, అందుకే మనం ఫీల్ అవుతున్నాం. యేసు మనస్సు కూడా కలిగి ఉంటే గమనించండి ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నారు తెలుసా? పని చేసి ఇంటికి వచ్చినప్పుడు అన్నం లేదంటే ఏమన్నా ఇంటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ పైకి కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. మనం అట్లా అంటే కనీసం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కనీసం మంచినీళ్ళు కూడా లేవంటే పరిస్థితి ఎలా ఉంటుందో భిన్నంగా ఉంటుంది. సో దాని అర్థం ఏంటో తెలిసే, ప్రభువు తన మనస్సును మనకి ఇచ్చినప్పటికీ, మన స్వభావంలో మనం ఉన్నప్పటికీ చాలాసార్లు మన స్వభావాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. దాని అర్థం అదే. సో దేవుడికి ఉద్దేశం ఏదైనా సంఘంలో ఆయన తన స్వభావాన్ని మనల్ని ఇంపార్ట్ చేయాలని దేవుడి ఉద్దేశం. మూడోది అక్కడ చూడండి దయచేసి, ఎక్కువసేపు మాట్లాడడానికి లేదు. ఆయన తలయు 14 వచనం దయచేసి ఎవరైనా చదవడానికి ప్రయత్నించండి. పతల్లగా ఉన్నిని పోలి ఉందంట. నల్లగా ఉందనుకోండి ఆ జుట్టుని ఏమంటారు? అతను యంగ్ మ్యాన్ అంటారు, రైట్? యంగ్ మ్యాన్ పరమగీతాల్లో ఉంటుంది. ఆయన జుట్టు కృష్ణవర్ణములు, ఆయన జుట్టు అంటే తనకి చాలా బలం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన యంగ్ అని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ తెల్లగా ఉందంటే ఆయన అర్థం ఏంటి? ఆయన చాలా ఓల్డ్ పర్సన్. దాని అర్థం బలహీనుడని కాదు, ఇక్కడ బలహీనుడని కాదు, ఆయన ఏన్షియంట్ వన్, పురాతనమైన వ్యక్తి అని దాని అర్థం. అన్ని విషయాలు చూస్తూ వచ్చినటువంటి వ్యక్తి అని దాని అర్థం. గమనించామా? తెల్లని ఉన్ని దేన్ని చూపిస్తుందంటే అది బలహీనం. ఉన్ని ఎలా ఉంటుంది? చాలా న్యాచురల్గా ఉంటుంది. గమనించారు? అది ఎలా ఉంటుందంటే అచ్చమైనటువంటి జుట్టు అలాగ ఉంటుంది. సో అదేం చూపిస్తుందంటే పురాతనమైన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఫ్రమ్ ద బిగినింగ్, లేదా ఈ భూమికి పునాదులు వేసిన దగ్గర నుంచి ఎన్ని విషయాలు జరిగాయో అన్ని విషయాల్లో ఆయన అలా పాలిభాగస్తులు అవుతా వచ్చారు. గమనించండి, దాని అర్థం ఏంటంటే ఈరోజు చర్చిల మధ్యలో నడుస్తున్నటువంటి వ్యక్తి పురాతనమైన వ్యక్తి. ఆయనకి ఈరోజు కొత్తగా వచ్చిందో ఇంతకుముందు ఎప్పుడు వచ్చిందో ఈ విషయాల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేనే లేదు. గమనించండి, ఆయన దేవునికి ప్రణాళిక అంతటినీ ఎరిగిన వ్యక్తి, వాటన్నిటిలో ఆయనే ఉన్న వ్యక్తి. గమనించండి, ఈ దినం మన జీవితాల్లో చాలాసార్లు మనకు అర్థం కాని విషయాలు ఆయన దగ్గరికి తీసుకెళ్ళవచ్చు. గమనించండి, ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నారు తెలుసా? మోస్ట్ సీనియర్ దగ్గరికి తీసుకెళ్తారు. గమనించండి, చాలాసార్లు ఏమంటే అనుభవజ్ఞుల దగ్గర సలహా మనకు అవసరం. కానీ అసలైన అనుభవజ్ఞుడు ఎవరు వాస్తవానికి? ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దాన్ని గమనించాలి. అంతేకాదు ఆయన జుట్టు ఎలా ఉందంటే తెల్లని ఉన్నిని పోలి ఉండటమే కాదు, మంచులాగా ఉంది. వాస్తవం మంచు అనేది ఎప్పుడు కూడా పైనుంచి పడేది, మనం ఉత్పత్తి చేయలేం దాన్ని. అవునా? ఇక్కడ ఉత్పత్తి చేస్తాం, నీళ్ళు బాగా రిఫ్రిజర్లో పెట్టి ఉత్పత్తి చేస్తారు. దానికి చాలా తేడా ఉంటుంది. వాస్తవానికి పైనుంచి పడే మంచు అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు స్వభావం అంతా, ఆయనకున్నటువంటి పురాతన వ్యక్తిత్వం అంతా పరలోక సంబంధమైంది. దాని అర్థం అదే, పరలోక సంబంధం, భూ సంబంధమైంది కానీ కాదు. ఎందుకో తెలుసా? భూ సంబంధమైన రాజ్యాలు ఎన్నో పోయినాయి, భూ సంబంధమైన మనుషులు గతించిపోయారు, భూ సంబంధమైనటువంటి ప్రభుత్వాలు ఎన్నో మార్చబడినాయి. గమనించారో లేదు? 2 సార్లు జల ప్రళయం వచ్చింది. గమనించండి, ఒకసారి ఏమో నోవాహు జలప్రళయం వచ్చింది, అంతకుముందు ఏమో సొదొమ గొమొర్రాల అగ్ని ద్వారా కాల్చబడినాయి. అలాంటి విషయాలు మేజర్గా చాలా జరిగాయి. గమనించండి, వీటన్నిటిలో ఆయన పరలోక సంబంధమైన వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. సంఘాల మధ్యలో ఆయన తీరు, ఆయన ఉన్నటువంటి ఆయన జుట్టు, ఆయన యొక్క తల చూసినప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఆయన పురాతనమైన వ్యక్తి అని. తర్వాత ఆయన నేత్రములు ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. చూడండి, పరమగీతాల్లో ఆ కళ్ళు ఎలా ఉంటాయంటే గువ్వ కళ్ళు లాగా ఉన్నాయి అని రాసు. దాని అర్థం ప్రేమగా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి ఆయన కళ్ళు ఎట్లా ఉన్నాయి? జ్వాలలు, ఫ్లేమ్స్ లాగా ఉన్నాయి. గమనించండి, అంటే ఏంటి? ఎప్పుడైనా అగ్ని జ్వాలలు మనల్ని కాల్చకుండా ఉంటాయా? కాల్చకుండా ఉండవు. గమనించండి. సో ఇప్పుడు ఆయనకు చూపు ఎలా ఉందంటే కాల్చేసేదిగా. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘంలో జరిగే అపవిత్రమైన ప్రతి సంగతిని ఆయన చూసి చూడనట్టు వదిలిపెట్టడం. ఇందులో పాటలు రాశారు, నిష్కలంకమైనది నీకు అనుదృష్టి, నువ్వు చూడలేవుగా దుష్టత్వం. ఇది చర్చలో జరిగే విషయం. గమనించలేదు? ఆయన కళ్ళు అపవిత్రమైన ప్రతి చోట కాల్ చేసేవిగా ఉంటాయి. ఆయన జొరపాటు చేసుకుంటాడు, ఆయన కల్పించుకుంటాడు. వాస్తవాన్ని చూడండి, సంఘంలో ఇటువంటి మినిస్ట్రీ చాలాసార్లు మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది. గమనించండి, మీరు కనుక 7 సంఘాల్లో ఈ విషయాలన్నీ పరిశీలిస్తే చక్కగా కొట్టొచ్చినట్టు కనపడతాయి. ఇప్పుడు చెప్పిన వివరణలన్నీ కూడా 7 సంఘాల్లో 2-3 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ విషయాల్లో చక్కగా కొట్టొచ్చినట్టు కనపడతాయి. అంతేకాదు, ప్రభువు తన యొక్క వెలుగుతో, తన యొక్క అగ్నితో మనల్ని కాల్చడం మాత్రమే కాదు, ఆయన తన యొక్క వెలుగుతో, తనకున్న అగ్నితో చాలాసార్లు మనల్ని వెలిగిస్తాడు కూడా. ఒకసారి గమనించండి, చాలాసార్లు వచ్చిన కష్టం ఏంటంటే
వాక్యం మాట్లాడుతూ ఉన్నారు కానీ మనుషులు వెలిగించబడట్లా. గమనించండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. క్రిస్టియన్ జీవితం అనేది అర్థం చేసుకుంటుంది మొదలవుతుంది. అది లోపల అంతరంగమైన గ్రహింపుతో మొదలవుతుంది. గమనించండి. తిరిగి జన్మించావని ఎంత అర్థమయ్యేది మనం చెప్పగలం. గడిచిన వారంలో నేను ఒక అబ్బాయి నాతో ఉన్నాడు. నేను ఎంత వివరంగా చెప్పాలని చూస్తున్నా, నా వల్ల కావట్లేదు. వాస్తవం గమనించాను. తిరిగి జన్మించడం ఇది, ప్రభువుని నమ్ముకోవడం ఇదే అని చెప్పి ఎంత ప్రాక్టికల్గా చూపిస్తున్నా అర్థమైందిలే అన్న అంటున్నాడు. కానీ అర్థమైన వాడు ఎట్లా చేస్తాడు వెంటనే అవును నాకు అది కావాలని నేనేయాలి కదా. వాస్తవానికి అది ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. గమనించండి. అప్పుడు నేనేం చేశానంటే అట్లా కాదు, ప్రభు నామని పిలిపిద్దాం రా, ప్రభు నామని పిలువు, లేదా ప్రభుని అక్కడ రాసి ఉంటుంది కదా, ఎవడు ప్రభు నామని పిలిచిన వాడు రక్షింపబడు, ఆయన నామని ప్రార్థన చేయి ప్రతివాడు రక్షింపబడును. సో అట్లాగా ఆ ప్రార్థన చేసాం. సంతోషం వచ్చిందో తమ్ముడు అంటే నాకు సంతోషం వచ్చింది. ఇప్పుడు 3 రోజుల నుంచి సాయంత్రం మనం ప్రార్థన చేసుకుని పడుకుందాం అంటున్నాడు అబ్బాయి. గమనించడం వాస్తవానికి ఇంతకుముందు అట్లా ఇప్పుడు అట్లా అంటాడు. సమస్య ఏంటి? ఏదో తెలిసింది ఆ అబ్బాయికి, ఏదో కొంత తెలిసింది. ఇప్పుడు నాకున్న మినిస్ట్రీ ఏంటో తెలిసే, నీలో ఉన్న దాన్ని పోగొట్టుకోబాకు, నీలో ఉన్న ఆ మంచితనాన్ని ఆ సంతోషాన్ని పోగొట్టుకోబాకు. ఏదో సెల్ ఫోన్ తీసుకోవడమో, లేదా స్నేహితులతో కలవడమో, లేదంటే వేరే విషయాల్ని కలపడం, అట్లా చేయడం వలన నీకున్న సంతోషం పోయింది. గుర్తుపెట్టుకోవాలి. లేదన్న నేను అలా మెయింటైన్ చేసుకున్నాను, అబ్బాయిని అలా వదిలేసి ప్రశాంతంగా రాగలిగాను నేను. వాస్తవం విషయం ఏంటంటే సంఘంలో చాలాసార్లు మనం చాలా అర్థమైనట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం, బట్ ద పీపుల్ ఎన్లైటన్ అవ్వట్లేదు. కారణం ఏంటి? దేవుడు తన మినిస్ట్రీని చేసి ఉంచేలాగా వీళ్ళు హృదయపూర్వకంగా ఉండగలగాలి, అలాగే ఆ వెలుగుని ప్రసాదించేలాగా మనం కూడా ఓపికగా ఉండగలగాలి. గమనించండి. ఎందుకో తెలిసే, వెలిగించబడితేనే కానీ ఇంకేం చెప్పినా అర్థం కాదు. ఇంకేదైనా కానీ ఎట్లా ఉంటుందంటే అలవాటు ప్రకారంగానే ఉంటుంది. శాస్త్రుల పరిశీలి గురించి చెప్పండి, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదా? చాలా బాగా తెలుసు వాస్తవానికి. కానీ ఎవరైనా చేయడానికి ఇష్టంగా ఉంటారా? చేయరు. ఎందుకని? వాళ్ళు వెలిగించబడిన వాళ్ళు కాదు. బైబిల్ చెప్తుంది నీ వాక్యము జీవ వెలుగు అంటే ఏంటో తెలిసే, వెలిగించబడ్డ మాత్రం కాదు, ఆ వెలిగించిన దాని ప్రకారం చేయడానికి కావాల్సిన బలాన్ని కూడా అది ఉత్పత్తి చేసిద్ది. గమనించండి. చాలాసార్లు లేఖనాన్ని మనం వింటున్నాము, వినేటప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పబడతా ఉంది. కానీ అలా చేసేటప్పుడు ఆ వాక్యమే మనల్ని అలా ఉంచిద్ది అని ఎంతమందికి అర్థమవుతుంది? ఆ బైబిల్ రాసింది, పౌలు ఎత్తి చూపిస్తాడు, నీ పొరుగు వాడిని దేనైనా ఆశించొద్దు అని చెప్పినోడు అని రాసి ఉంటుంది. అది చేయకుండా ఉన్నాడు ఎంత కష్టం. తీసుకోవడమో, అనడమో, మాట్లాడడమో ఇదైతే మనం చేయకుండా మనం పంట బీగ ఉపయోగించి ఆపుకుంటాం. కానీ నిజానికి ఆశించొద్దు అనేది లోపల జరిగే విషయం, అది వంగిపోతుంది అలాగే వాస్తవానికి. కానీ దీని గురించి మాట్లాడినప్పుడు పౌలు ఏమని తెలుసా, చెప్పినోడే అది చేయకుండా ఉండడానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడు. అది గుర్తుపెట్టుకో. ఏదైనా దేవుడు చెప్పాడు అంటే ఆయన మీకు బలాన్ని ఇవ్వకుండా అది చెప్పడం. దేవుడి ప్రణాళికలో ఆయన మీకు ఇవ్వని దాన్ని దేన్ని ఆశించలేదు. ఆయన ఎప్పుడు కూడా ఆయనకి తలాంతు 1 ఇచ్చాడా, 1 కోరుకుంటాడు. 5 ఇచ్చాడా, 5 కోరుకుంటాడు. 2 ఇచ్చాడా, 2 కోరుకుంటాడు. ఆయన ఇవ్వని వాడిని వెళ్ళి అడుగుతాడు ఎప్పుడైనా? అడగడు. కానీ చాలామంది ఆయన గురించి ఏమనుకుంటున్నారు? తప్పుగా అనుకుంటున్నారు. ఎట్లాగంటే ఆ 1 తలాంతు తీసుకున్న వ్యక్తిలాగా, నువ్వు విత్తని చోట కొయ్యవాడు, చల్లని చోట పంట కూర్చుకున్నవాడు, నువ్వు నాకేం ఇచ్చాడు కనపడలే, కానీ నన్ను మాత్రం ప్రయాసపడమని చెప్తున్నావు అంటారు. సో నేను అట్టంటోని అని చెప్పినప్పుడు నీ తలాంతు తీసుకెళ్ళాలి ఇవ్వచ్చు కదా వాస్తవానికి. సో దేవుడు అప్పుడు కూడా న్యాయమే. గమనించండి. సో చాలాసార్లు మనం సరిగా అర్థం చేసుకోలేకపోవడానికి కారణం మనం ఎన్లైటన్ చేయబడట్లా, వెలిగించబడట్లా. చాలాసార్లు అర్థం చేసుకోవడానికి కావాల్సిన ప్రిపరేషన్ జరుగుతుంది, కానీ అది వెలిగించబడే ప్రిపరేషన్ అనేది జరగట్లా. ఈరోజు ప్రార్థన చేసుకుని మందిరానికి వచ్చేప్పుడు ఎట్లా చెప్పాలి? ప్రభువా దయచేసి నన్ను వెలిగించండి అయ్యా, నా లోపలికి నీ వెలుగు ప్రకాశింపచేయనివ్వండి. తద్వారా అది పోదు, నేను ఎక్కడున్నా అది నన్ను ఏం చేసిద్దంటే దాని ప్రకారం నడవమని నన్ను బలవంతం పెట్టేది. సో అది ఆయన కళ్ళు చూపించేది. నెక్స్ట్ చూద్దాం. ఇంకో 2 వచనాలు చూసి మనం ముగించేసుకుందాం, ఎక్కువసేపు మాట్లాడాం. అక్కడే ఉంది నెక్స్ట్ వర్షన్. ఆయన పాదములు చూసారా? ఆయన పాదాల గురించి చెప్పబడింది. ఆయన పాదాలు ఎట్లా ఉన్నాయంట, కొలిమిలో వేయబడిన అపరంజి అంటే మనం ఏం చెప్తాం? అపరంజి అంటే షైనింగ్ బ్రౌన్స్ అని ఇంగ్లీష్లో రాస్తుంది అనుకుంటు కదా. షైనింగ్ బ్రౌన్స్ అంటే కరుగుతున్న ఎత్తడి అని అర్థం. ఎత్తడి, బంగారం కాదు, ఎత్తడి. సో ఇత్తడి అనేది ఎప్పుడు కూడా జడ్జిమెంట్కి గుర్తు. వాస్తవానికి ఎప్పుడు కూడా జడ్జిమెంట్. ఇత్తడి సర్పం అదొక జడ్జిమెంట్, ఇత్తడి బలిపీఠం అదొక జడ్జిమెంట్. గమనించండి, తీర్పు. సో ఇత్తడి అనేది ఎప్పుడు కూడా బైబిల్లో కనపడగానే వెంటనే అది జడ్జిమెంట్ వైపు అలా తిరిగింది చెప్పాలంటే. సో ప్రభువైన యేసుక్రీస్తు సంఘంలో తన నడక లేదా తన మార్గాలు, ఈ విషయాలు పొరపాటుతో ఉన్న ప్రతిదాన్ని కూడా వెంటనే తీర్పు తీరుస్తాడు. గమనించండి. తొయతైరా సంఘంలో ఉన్న యెజబెలికి ఆయన తీర్పు తీర్చలేదా? తొయతైరా సంఘంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది. తొయతైరా అనే సంఘానికి చెందిన ఆమెకి తీర్పు తీర్చాడు. నిన్ను మంచం పట్టిస్తాను,
నీ పిల్లల్ని నేను చంపేస్తాను. దాని అర్థం ఏంటో తెలిసే? మంచం పట్టిస్తామంటే ఇంకా ఆమె ఏ మినిస్ట్రీ చేయలేదు, దాని అర్థం అది. పిల్లలు అంటే అనుబంధ సంస్థలు మొత్తం కూడా చచ్చిపోతాయి, అది దాని అర్థం ఒక మాటలో. అంటే తనకున్న లోకల్ చర్చెస్ కానీ బ్రాంచెస్ కూడా అన్నీ కూడా చచ్చిపోతాయి. ఆ తుయతైరా సంఘం ఆర్సీఎం చర్చికి సాదృశ్యంగా ఉందంటారు. చూడండి, ఈరోజు ఆర్సీఎం చర్చి ఏమైనా వేగంగా ఉందా? లేదు. ఎవరు వేగంగా ఉన్నారు? ప్రొటెస్టెంట్లు అని చెప్పబడే వాళ్ళు, వీళ్ళు వేగంగా ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ ఆర్సీఎం చర్చి ఉన్నా అది ఎలా ఉంటుంది తెలుసా? బూజు పట్టి ఉంటుంది, లేదంటే పాత పడిపోయిన భవనంలాగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను నీ పిల్లల్ని నిశ్చయంగా చంపుతా. దానివల్ల అంతరింద్రియం జరిగిన దేవుడు నేనని తెలుసుకుంటారు సంఘం అందరూ. సో విషయం ఏంటంటే, తప్పు మార్గాల విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తన యొక్క నడక లేదంటే తన యొక్క మార్గం ఎప్పుడు కూడా అది కొలిమిలో పుటం వేయబడినంత క్లియర్గా ఉంటుంది. గమనించండి, చాలాసార్లు ఇలాంటి నడక విశ్వాసంగా మనం పాటిస్తున్నామా లేదా, దాన్ని కోరుకుంటున్నామా లేదా అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నా తెలిసి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, జీవ మార్గాన్ని మీరు వెతకండి, ఇరుకైన మార్గంలో ప్రవేశింప పోరాడండి. అనేకులు దానికోసం వెతుకుతారు కానీ దాన్ని కనుగొనేవారు కొందరే. ఎందుకంటే కొలిమిలో వేయబడిన ప్రతిదీ కూడా ఏమవుతుందంటే దానికి ఉన్నటువంటి వేరే వేరే విషయాలు పూర్తిగా పోగొట్టుకుంటుంది. అసలైన విధానంలో అది కేవలం ఇత్తడంటే ఇత్తడిగానే మిగులుద్ది. గమనించండి, మనందరి జీవితంలో మీ స్వభావం ఏది అని నన్ను అడగనివ్వండి. స్వభావం అంటే ఏంటో తెలుసా? సెంటర్ పాయింట్, కోర్ అంటాం మనం కదా, హార్ట్ కోర్ అంటాం. ప్రతి దానికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి దాని స్వభావాన్ని కోర్ అంటాం. మనలో ఉన్న అసలైన కోర్ ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది, ప్రభువులో మీరు ఆయనతో పాటు బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చారు అంటే, ఇంకా ఆయనలో కూడా మీరు తిరిగి లేచారు అంటే, మీ స్వభావం ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇప్పుడు స్వభావాన్ని అనుసరించి మీరు ఉండాలి కానీ వేరే విధానాన్ని అనుసరించి ఎందుకుంటున్నారు? మీ మెదడుని అనుసరించి ఎందుకుంటున్నారు? సో ఇవన్నీ కూడా సంఘంలో అక్కడ ఉన్నటువంటి కొలిమిలో వేయబడినటువంటి ఆ కాళ్ళు మనల్ని డీల్ చేస్తాయి. ఒక మాటలు చెప్పాలంటే, మనం దేన్ని వెతుకుతాం ఈరోజు చర్చిలో? జీవ మార్గాన్ని వెతుకుతామా, మనకి దేనిని వెతుకుతామా? వాస్తవానికి ఇది సిలువతో కూడిన విషయం. ఇది నిజంగా దేవుని ప్రేమించిన వాళ్ళు ఎంచుకున్న మార్గం. సంఘం అంటే ఆయన శరీరం, అందులో ఎవరు తక్కువ కాదు, ఆయనకి తగ్గట్టుగా ఉండాలనేది దేవుడికి ఉద్దేశం. అలాంటప్పుడు ఆయన వెళ్ళిన మార్గం వీళ్ళు ఎందుకు ఎంచుకోరు? గమనించాలి. సో ఇది చాలా సవాల్తో కూడిన విషయం. చివరి దినాల్లో దేవుడు స్పష్టంగా ఇలాగే ఉంటున్నాడు. ఒకవేళ నాకు అర్థమైనా అర్థం కాకపోయినా దేవుడికి తత్వం ఇదే. సరే, కాళ్ళు తర్వాత ఇంకేమున్నాయంటే నెక్స్ట్ ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహం. మనం చూస్తే న్యూ టెస్ట్మెంట్ బిగినింగ్లో ఆయన స్వరం మెల్లగా ఉంటుందని అంటాం కదా, ఆయన చాలా స్లోగా మాట్లాడతాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన స్వరం ఎట్లా ఉందంటే విస్తారమైన మెనీ వాటర్స్ ఎలా వెళ్ళిపోతున్నాయో చాలా ప్రవాహంగా, అంత గంభీరంగా ఉంటుంది. దానియేలు గ్రంథంలో సేమ్ చిత్రపటం ఉంటుంది. ఆయన కాళ్ళు కూడా అలాగే ఉన్నాయి. అదే సమయంలో ఆయన స్వరం కూడా విస్తారమైన జల ప్రవాహం. మీరు ఎప్పుడైనా వాటర్ ఫాల్స్ చూస్తుంటే మీకు వెరీ ఈజీగా అర్థమైపోతుంది. పైనుంచి పడేటప్పుడు ఎటువంటి సౌండ్ చేస్తాయి అవి. అలా సౌండ్ చేసినప్పుడు మన గుండె జల్లుమంటుంది. వాస్తవం దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన చాలాసార్లు ఏం చెప్తున్నాడు అనేది ఆలోచిస్తాం, కానీ ఎలా చెప్తున్నాడు అనేది ఆలోచిస్తాం కదా. చాలాసార్లు ఏం చెప్తున్నాడు, కానీ ఇక్కడ ఎలా చెప్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ గమనించారా? ఎలా చెప్తున్నాడు అంటే ఆయన విస్తారమైన జలప్రవాహాల వంటి ధ్వనిలాగా మాట్లాడతాం, చాలా గంభీరమైన వాయిస్తో మాట్లాడతాం. చర్చ్ లైఫ్లో చాలాసార్లు మనం తీసుకోవాల్సిన ఆయన వాయిస్ ఇలాంటిది. గమనించండి, సంఘంలో చాలాసార్లు దేవుడి ఒక వాక్యాన్ని తీసుకోవాల్సిన విధానం ఇది. మనం దీన్ని బాగా అర్థం చేసుకోగలగాలి. చాలాసార్లు చెప్పే వ్యక్తిని మనం తెలియకుండానే స్కాన్ చేసేస్తాం. తెలియకుండా ప్రతి ఒక్కరిలో ఉండే వివేకం అది సెల్ఫ్ డిస్ట్రాన్. అది తెలియకుండానే ఈయన ఈయన మాట్లాడితే ఇలాగే మాట్లాడతా, ఆయన మాట్లాడితే ఇలాగే మాట్లాడతాం. వాస్తవానికి అక్కడి నుంచి రిలీజ్ అయిన ఒక చిన్న వాక్యము నీకు తెలియకుండానే అది నీలోకి వచ్చినప్పుడు గంభీరమైన విషయంలో ఉంటుందని సంగతి మనం అర్థం చేసుకోవాలి. పౌలు తనతో పాటు సేవకులు మాట్లాడేటప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. భక్త సింగ్ గారి గురించి చెప్పినప్పుడు ఆయన చెప్తాడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్పినా ఆయన శుభ్రంగా జాగ్రత్తగా తీసేస్తాడంట దాన్ని. ఆయన నాకు తెలుసు కదా అని అనుకోడంట, అక్కడ నిజంగా దేవుడి సంగతి తెలుసుకోవాలని విషయం తీస్తూ ఉంటాడంట. సో దాని అర్థం ఏంటో తెలిసే, దేవుడి యొక్క స్వరాన్ని ఎలా తీసుకోవాలనుకోవడం, అలా తీసుకోవడం అనేది చాలా మెచ్యూరిటీ. ఒక మాట చెప్పాలంటే చాలాసార్లు తీసుకోకపోవడం వలన వచ్చిన కష్టాలు ఇవ్వాలి. నిజం చెప్పాలంటే చాలామందికి చెప్పడం వచ్చు కానీ వింటారు రాదు. వాస్తవానికి చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం వచ్చు కానీ చిన్న వాకింగ్ కూడా తీసుకోవడం రాదు. దెబ్బకి తోసిపడేస్తారు ఇలాగా వింటా. ఇంకా కావాలంటే చెప్పాలంటే చర్చ్ లైఫ్లో చాలా ఇమిటేషన్ జరిగింది. ఎలాంటి ఇమిటేషన్ తెలుసా? వింటున్నట్టు నటించడం. వాస్తవానికి నిజం చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఈ విషయం చూస్తే ఎలా ఉంటుందంటే హిపోక్రటిజం అంటాం చూసారా, వేషధారణం అనేది జనరల్గా జరుగుతుంది. చాలాసార్లు బైబిల్ ముందు లేదా ప్రార్థనల ముందు నేను నన్ను ఒప్పుకున్న విషయం ఏంటంటే నేను పెద్ద వేషధారణ
వాస్తవానికి ఎట్లా అంటే చాలా హైలో మాట్లాడుతుంటే చాలా లోలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ దేవుడు వెరైటీగా ఎట్లా మాట్లాడు తెలుసా? నేను నీకు ఇవ్వంది నీకేది దొరకలేదు గుర్తుపెట్టుకో, నీకేదైతే దొరికిందో అది నీదన్న సంగతి అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండు. అంతేగాని వేషధారిని నిన్ను నిర్ణయించుకోబాగు. శత్రువు వచ్చి దానికి వేరే రకంగా మాట్లాడతాడు. వేషధారికి క్రిస్టియన్కి ఉన్న తేడా ఏంటి నేను చెప్పనివ్వండి. వేషధారి తను ఏం మాట్లాడుతాడో దాని గురించి పట్టించుకోడు, అవతల మీద రుద్దుతాడు. అందుకే రాసుంటారు చూడండి, వాళ్ళు మోయలేని బరువులు ఎత్తుతారు కానీ ఒక చిన్న ఏలుతో కూడా దాన్ని ఎత్తరు. కానీ ఇక్కడ విషయం అది కాదు. దే ఆర్ రెడీ టు ఎత్తడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళకున్న పరిధిని బట్టి ఎత్తలేకపోతున్నారు. ఇక్కడ విషయం అది. అంటే హృదయంలో దాన్ని వెంబడించాలనే పూర్తి సమర్పణ ఉందో ఇతను హిపోక్రైట్ కాదు, ఇతను వేషధారణ కాదు, కానీ అతను ప్రయత్నం చేస్తున్నాడు. గమనించండి. సో ఈ విషయాల ప్రకారం చూసినప్పుడు చాలాసార్లు చర్చ్ లైఫ్లో మనం దేన్నైతే వింటున్నామో దానికోసం చేయడానికి మనం అప్ప చెప్పుకోవడానికి రెడీగా ఉండాలి. అంతేకాదు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, తినడానికి సిద్ధంగా ఉండాలి. తినడం అనే పదం ఎందుకు రాదు, సౌడ్ మాట్లాడలేదు. తినడం అనే పదం మన లోపల తిన్నామని బయట తీయగలమా? తీయలేం. అది మనలో అరాయించబడి బలం అయిపోతుంది. దేవుడి వాక్యాన్ని మనం తింటామా? తినడం చాలా ఇంపార్టెంట్, సామాన్యమైన మాట. చాలాసార్లు వాక్యాన్ని తినాలి. ఎట్లా తింటాడు? చాలాసార్లు వాక్యాన్ని వల్లించాలి. ఉదయాన్నే దాన్ని తీసుకోగలగాలి, ఎంజాయ్ చేయాలి, సంతోషించాలి. అట్లా తీసుకుంటున్నప్పుడు అది మనలో నివసించిపోతూ ఉంటుంది. ఉదయకాల భోజనం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాం వాస్తవాన్ని అన్నోళ్ళు. సో విషయం ఏంటంటే దాన్ని తినడం చాలా ఇంపార్టెంట్. సో తినడం నేర్చుకోవాలి. రిసీవ్ చేసుకోవడమే చాలా మెచ్యూరిటీ నాకు తెలిసి, నిజం చెప్పాలంటే. రిసీవ్ చేసుకోవడం, జాగ్రత్తగా తీసుకోవడం మెచ్యూరిటీ, అంతే, దాంట్లో తేడాలే. సో ఈరోజు దేవుడి యొక్క సంఘంలో ఆయనకు స్వరాన్ని గంభీరమైన దానికి చూడగలగడం ఒక రకమైన మెచ్యూరిటీ. చాలా సింపుల్గా, చాలా సామాన్యంగా ఈ లోకం దాన్ని పాడు చేసింది. నిజం చెప్పాలంటే సంఘం ఎవరిని అంటాం? దాన్ని ఎవరైనా సంఘమే అంటాం. నిజమేనా? అందరం సంఘం కోసం పిలువబడ్డాం. కానీ సంఘంగా దాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది సమస్యగా మిగిలింది. సరే, చివరి ఇంకొక వచనం ఉంది, అది చేసుకుని ముగించేద్దాం. 6 ఆయన ముఖము చూసారా? ఆయన చేతులు ఏమున్నాయి? నీకు 7 నక్షత్రాలు. ఎవరు అంటే 7 సంఘాలు కాదు, 7 సంఘాల మీద ఉన్నటువంటి దేవుడి యొక్క 7 దూతలు. అంటే వాళ్ళు మెసెంజర్స్. నిజం చెప్పాలంటే చర్చ్ లైఫ్లో మనం కూర్చొని ఇలా వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు తెలియకుండానే మనకు ఆ వాక్యం అర్థమవుతుంది. తెలియకుండానే ఆ వాక్యంలోకి మనం చొరబడతాం కూర్చునేటప్పుడు. ఎందుకని అంటే మనకు అందించేది ఎవరో తెలుసు? ఆ మెసెంజర్స్ ఉంటారు. వాళ్ళు దేవుడి యొక్క దూతల్లాగా ఉండి మనకి సహాయం చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళందరూ ఎవరి చేతిలో ఉన్నారు? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చేతిలో ఉంటారు. సో మనకి మెసేజ్ కావాలంటే మనుషుల దగ్గర పరిగెత్తకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. గమనించారా? ఆయనే అన్ని విషయాలు చక్కబెడతాడు. ఇంకోటి ఏంటంటే ఆయన యొక్క నెక్స్ట్ ఆయన విషయం ఏంటంటే ఆయన ముఖం మహా తేజస్తో నిలిచినటువంటి వాడిగల ఖడ్గం ఒకటి ఆయన నోట్లోంచి బయలు వెడల్చుంది. సో ఆయన నోరు అంటే మనకు తెలుసు, వాడిగల ఖడ్గం అంటే మనకు తెలుసు, అది దేవుడి యొక్క వాక్యం. సో ఎందుకు వాక్యాన్ని పాలు అని చెప్పలేదు? బైబిల్లో పాలు అని చెప్పారుగా చాలా చోట్ల. ఎందుకు వాక్యాన్ని అర్థం అని చెప్పలేదు? ఎందుకంటే బైబిల్లో అర్థం అని చెప్పారుగా. ఎందుకు బైబిల్లో వాక్యాన్ని సుత్తి, పండల వాళ్ళబట్టే సుత్తి అని చెప్పారు కదా, ఇక్కడ ఎందుకు చెప్పలేదు? ఇట్లాంటి చాలా 7 రకాలుగా ఇంకా ఉన్నాయి ఎందుకు చెప్పాలి. కానీ నిజానికి ఇక్కడ వాక్యం ఖడ్గం ఎందుకు చెప్పబడిందంటే స్ట్రైకింగ్ పాయింట్, కాంట్రాస్ట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చర్చ్ లైఫ్లో, సంఘ జీవనంలో ఏది మన స్వయం, ఏది ఆత్మ అనే రెండింటిని డివైడ్ చేసేది దేవుడి యొక్క 2 అంచులు కలిగిన వాడిగల ఖడ్గం. గమనించామో లేదు? అందుకే ఎబ్రిల్ రాసిన పత్రిక 4:12 వచనంలో ఆ మాట ఉంది. ఎందుకనగా దేవుని వాక్యం సజీవ బలం కలిగిందే, 2 అంచులు కలిగిన ఎటువంటి వాడిగల ఖడ్గం కంటే వాడిగలిగిందండి, ప్రాణాత్మలని కీళ్ళు మూలుగుని విభజించినంత మటుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలు పరిశోధించుచూ ఉంది. గమనించారా? సో దేవుడికి వాక్యం పాలు నీళ్ళలాగా కలిసి ఉన్నప్పటికీ దాన్ని విడదీయాలి. మూలుగును కీళ్ళని, మూలుగు ఎక్కడ ఉంటుంది? కీళ్ళు లోపల ఉంటుంది కదా, దాన్ని సపరేట్ చేయగలిగే కత్తి, ఏదైనా మటన్ కత్తి ఎవరి దగ్గర ఉంటుందా? ఉండదు వాస్తవాన్ని. కానీ మన లోపల మన ప్రధాన యాజకుడి చేతిలో ఒక కత్తి ఉంటుంది. ఈ కత్తి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? అన్నిటిని సపరేట్ చేస్తూ ఉంటాడు. ఈ సపరేట్ చేసే ఈ కత్తి సంఘంలో మంచి సలహా కావచ్చు, బట్ ఆత్మీయతదేనది, అది సపరేట్ చేసి చూపించింది. నీకు తెలిసిన వాక్యమే కావచ్చు, కానీ నీ ఆత్మలోంచి ఉత్పత్తి అయిన వాక్యమేనది. చాలాసార్లు మనం మంచి సలహాలు చెప్పడం అది తప్పు కాదు సంఘంలో, కానీ దేవుడు బయలుపరిచే వరకు కొంచెం వెయిట్ చేయడం అవసరం. మంచి సలహాలు ఉండడం అవసరం, కానీ దేవుడి యొక్క ప్రణాళిక కోసం ఆగడం అవసరం. గమనించారే లేదు? చాలాసార్లు సంఘంలో మంచి ఒపీనియన్స్ ఉంటాయి, బట్ కానీ ఆత్మీయత కనపడదు. లవోదిక సంఘం ఉంది. ఈ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారు? చాలామంది సభ్యులు ఉన్నారు. అందరూ రిచ్ పర్సన్సే ఒక మాటలో చెప్పాలంటే.
ఆదివారం ఆరాధన జరిగింది, అందరూ వచ్చారు, పాటలు పాడారు, ఆరాధన చేశారు. తర్వాత మళ్ళీ మెసేజ్ చెప్పుకున్నారు, మళ్ళీ బల్ల విరిచారు. తర్వాత కాళ్ళు కూడా పట్టేశారు. ఈ లోపల బయట ఎవరో తలుపు కొడుతున్నారు. ఎవరైనా? ప్రభు అయినా ఇదిగో నేను తలుపున వద్ద నుండి. చాలాసార్లు జరిగే విషయం ఇది. యాక్చువల్గా లోపల ఉండాలి ఆయన. వీళ్ళందరూ ఎవరి కోసం చేశారు అసలు ఇప్పుడు దాకా? వాస్తవ విషయం ఏంటంటే వీళ్ళందరూ చేసుకుంది ఏంటంటే వాళ్ళ కోసం వాళ్ళని సాటిస్ఫై చేసుకోవడం కోసం. కానీ నిజానికి అసలైన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు. విషయం ఏంటో తెలుసా? చాలాసార్లు మనము ఆ వాక్యంతో డివైడ్ చేయబడకుండా కలిసిపోయాం అంతే. ఎందుకు బాధలో? దేవుడు సిలువ గురించి మాట్లాడితే నువ్వు ఎట్టంటాడు మా తెలుసు అంటారు, ఎట్లా 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 అట్లా అట్లా అంటారు. ఎందుకు ఈ కష్టాలు? కానీ నిజానికి అట్లా బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎందుకు ముందుగా చచ్చిపోయాడు? హేరోదు దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పని చెప్పినందుకు మొదలాడే కదా. అందుకని మనం ఏం చేస్తాం? ఎట్లాంటి ఏం చెప్పదు, మన పని మనం చేసుకుంటాం. చాలాసార్లు సంఘంలో ఖండించి చెప్పడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్వయాన్ని అనుసరించి నడవద్దు అని గట్టిగా చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఆయన వాక్యం ఎప్పుడు కూడా డివైడ్ చేస్తుంది. ఇది ఆత్మ, ఇది ప్రాణం, ఇది సెల్ఫ్, ఇది అపవిత్రమైంది, ఇది ఆత్మ, ఇది పవిత్రమైన పరిశుద్ధతకు సంబంధించిన విషయం అని ఎత్తి చూపించింది ఆయన వాక్యం. ఈ వాక్యం అంటే విన్న వాక్యం మాత్రమే కాదు, మన లోపల ఉత్పత్తి అయ్యే వాక్యం. లాస్ట్ టైం కూడా చెప్పగలిగాను, ఉత్పత్తి అయ్యే వాక్యం అంటే రీమా అని మనం చెప్తాం. నీతి వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం అని బైబిల్లో పౌలు చెప్తాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. దానంతటా అది ఉత్పత్తి అయ్యే వాక్యం ఇది తప్పు ఒప్పు నిర్ణయం చేసేది. గమనించండి, చాలాసార్లు మనకు వాక్యం మెదడులోనే బాగా తెలుసు, కానీ ఆత్మలో చాలా లిటిల్. కేజీలు మెదడులో తెలిస్తే అక్కడికి వచ్చి కనీసం పావు కేజీ కూడా ఉండదు. గమనించండి, ఇలాంటి కష్టం అందరిలో లేదా? అందరిలో ఉంది. కానీ మనం దాన్ని బిల్డప్ చేసుకోవాలి. లాస్ట్ టైం వాక్యం చెప్పినట్టు దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. దాని అర్థం ఏంటంటే మీ లోపల, మీ మెదడులో కాదు, మీరు ప్రిపేర్ చేసిన మెసేజ్ల్లో కాదు, మీ ఆత్మలో నివసింపనివ్వండి. లెట్ ఇట్ బీ. దాన్ని మీరు అది మిమ్మల్ని ఏలనివ్వండి, అది మిమ్మల్ని ఏలనివ్వండి. ఇలా చేయడం వలన మనం డివైడ్ చేయబడతాం. లేకపోతే ఎట్లుంటాయంటే సామాజికమైన సగటు మనుషుల్లో మిగిలిపోతాం. క్రైస్తవులు అంటే క్రైస్తవులే, బట్ కానీ క్రిస్టియానిటీలో క్రీస్తుకు తత్వం కనపడదు. ఏది ఇంట్రెస్ట్ ఈరోజు మనకి? అసలైన స్వభావం క్రీస్తుని ప్రాక్టీస్ చేయడమే కదా. ఏది నిజంగా సంతోషకరమైన విషయం? ఎంతో కొంత క్రీస్తు కోసం పోగొట్టుకోవడమే కదా. ఎంతో కొంత క్రీస్తు కోసం మన స్వయాన్ని సిలువకు అప్పచెప్పడమే కదా. నిజానికి ఇటువంటి విధానాలు మనం ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే ఈ 2 ఖడ్గం మనకి అంతా ఎంత సహాయం చేయదు, చాలా ఎక్కువ సహాయం చేసేది. సో చివరిగా ఆయన ముఖం ఎట్లా ఉందంటే ప్రకాశించు సూర్యుని వలె ఉంది. చూడండి, ఉదయం రాకముందు మనకేమొచ్చిందంటే నక్షత్రాలు వస్తాయి, వేకు చుక్కొచ్చింది, కొంత లైటే కనపడుతుంది. కానీ తర్వాత సూర్యుడు వచ్చేస్తాడు. అప్పుడేమో తెలుసా, ఆయన దృష్టికి దాగలిగిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు, అంతా కనపడుతూ ఉంటుంది. చర్చ్ లైఫ్లో ప్రభు అయిన యేసుక్రీస్తు అట్లా ఉంటాడు, మొత్తం బట్ట బయలు చేస్తాడు. చిన్నపిల్లలు మాట్లాడినా మన గురించి మాట్లాడతారు, వాళ్ళు తెలిసి మాట్లాడరు, తెలియకుండానే మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు ఏం జరిగింది తెలిసే, ఒక ఆయన సేవకుడే వాకింగ్ చెప్తుంటే వాకింగ్ చెప్పించాడు, అయిపోయింది. సాయంత్రం ఫోన్ చేశాడు, మీకు నా వైఫ్ ఫోన్ చేసి చెప్పింది కదా. ఇప్పుడు వాస్తవానికి ఏం జరిగింది ఇంట్లో, నా వైఫ్ ఫోన్ చేసి చెప్పింది కదా అంటే, మీ సిస్టర్ ఏం ఫోన్ చేయరు వాస్తవానికి. కానీ మీరు యాజిటేజ్ ఉన్నట్టు ఎట్లా చెప్పారు? వాస్తవానికి ఖచ్చితంగా ఎట్లా చెప్పారు? అలా చాలామంది అడిగినారు. వాస్తవానికి నిజానికి ఇలా బట్ట బయలు చేసేది ఎవరో తెలుసా? అతను కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సంగతి అర్థం చేసుకోవాలి. మనకున్నట్టే చక్కగా వాక్యంలో ప్రకటించబడుతుంది అంటే దాని అర్థం బట్ట బయలు చేసేది ఎవరంటే ప్రకాశించు సూర్యుని ముఖం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సంగతులన్నీ చర్చిలో ఉండాలనేది దేవుడికి ఉద్దేశం. మొట్టమొదటిగా ఆయన మనిషి కుమారుడు, దాంతో మనకెంతో సన్నిహితంగా ఉన్నాడు. రెండవదిగా ఆయన యాజకుడు వస్త్రం వేసుకున్నాడు, దాంతో దేవుడికి మనకి మధ్యలో మధ్యవర్తి. అటు తర్వాత బంగారు దట్టి కట్టుకున్నాడు, దాని అర్థం ప్రేమతో కూడిన ఆయన పరిశుద్ధతను మనలో ఇంపార్ట్ చేయాలని చూశాడు. అటు తర్వాత ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయంటే అపరంజిని పోలి ఉన్నాయి, దాని అర్థం మా సరైన మార్గం లేకపోతే ఆయన తీర్పు గుండా వెళ్ళాలనే ఉద్దేశాన్ని చూపిస్తూ ఉన్నాడు. అదే సమయంలో శిలువ మార్గాన్ని ఎంచుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి విషయం. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. అగ్నిజ్వాలలో ఆయన కళ్ళు ఎలాంటివి అంటే మనలో ఉన్న అపవిత్రతను కాల్చాయి, అంతేకాదు మనల్ని ఎన్లైటన్ చేసాయి. ఆయన తల ఎట్లా ఉందంటే ఆయన వెంట్రుకలు తల తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి, ఇంకా మంచుని కూడా పోలి ఉన్నాయి. తెల్లని ఉన్ని ఆయనకున్న సీనియారిటీని చూపించింది, మంచు ఆయనకున్నటువంటి పరలోక తత్వాన్ని చూపించింది. అటు తర్వాత ఆయన నోట నుండి ఏమొచ్చింది? 2 అంచులు కలిగిన వాడిగల ఖడ్గం వచ్చింది, అది మనలో ఉన్న స్వయాన్ని ఆత్మని సపరేట్ చేస్తుంది. తద్వారా చివరిలో ఆయన ముఖం ఎట్లా ఉందంటే ఆయన ముఖం సూర్యుడి వలె ప్రకాశిస్తుంది. ప్రతి విషయాన్ని తెలుసుకునేలాగా సంఘంలో బట్టబయలుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ అన్ని పరిచర్యలు సంఘంలో జరుగుతూ ఉంటాయి. మనం వాటిని ఒప్పుకొని వాటిని లోపించుకోవడం వలన
మనం ఎట్లా తయారవుతామంటే నూతనమైన యెరూషలేముకి సరిగ్గా సిద్ధపడతాం. మా లాస్ట్ టైం ఒక మాట చెప్పాను, జీవవృక్షానికి హక్కు గలవారే పట్టణం గుండా ప్రవేశించుటకు తమ వస్త్రములు ఉతుక్కున్న వారు ధన్యులు. చర్చిలో ఎలాంటి ఏర్పాటు జరిగింది. సో దేవుడు మనకందరినీ అలాంటి సిద్ధపరచాలనేదే దేవుడికి భారం. మనం దానికి పూర్తిగా ఒప్పుకుందాం గాక.